ఇప్పుడు ఈ బాధాకర ఇన్సిడెంట్ తర్వాత మనము దీపక్ వెల్ విషెస్ము తర్వాత బంధుమిత్రులు అందరం ఈ సందర్భంగా ఇక్కడ కలుసుకోవడం అన్నది చాలా హృదయంతో ఈ కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. అయితే దీపక్ వ్యక్తిత్వం గురించి, దీపక్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ గురించి శ్రీనాథ్ గారు తర్వాత వినోద్ గారు ఆల్రెడీ కొంత చెప్పడం జరిగింది. 1990 దశకంలో దీపక్ గారి ఫాదర్ శేషగిరిరావు గారిని నాకు మన వెంకటరామరావు గారు పరిచయం చేశారు. అయితే ఆ రోజు దీపక్ చిన్నపిల్లోడు అనుకోండి. ఆ అనుబంధం తర్వాత స్టేజ్లో అదైపోయి మొన్న ఒక 8-10 సంవత్సరాల క్రితము భారతీయ కిసాన్ సంఘ్ ఏదైతే ఆర్గానిక్ ప్రోడక్ట్ ఆర్గానిక్ వ్యవసాయదారులను ప్రోత్సహించే సందర్భంగా మేము చాలా వర్క్షాప్స్ తర్వాత చాలా ప్రోగ్రామ్ తెలంగాణ మొత్తంలో తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా మళ్ళీ దీపక్ మా సంపర్కంలో వచ్చాడు. మధ్యాహ్నం ఒక 30 years గ్యాప్ తర్వాత వచ్చి ఆయన అప్పటి ఇన్సిడెంట్ అవన్నీ గుర్తు చేసి మళ్ళీ అప్పటి నుంచి మాకు ఈ 8-10 ఏళ్ళ నుంచి ఫుల్ టైం మాతోటి అసోసియేట్ అయ్యి ఎన్నో కార్యక్రమాల్లో భారతీయ కిసాన్ సంఘ్ సంబంధించిన ఏ కార్యక్రమాలైనా కానీ ఆయన ముందుండి ఆయన నాయకత్వంలో తర్వాత ఆయన నాయకుడిగా వివరించకు మామూలు వర్కర్ లాగా ప్రతి దానిలో ఆయననే ప్రతి విషయంలో ఆయన్ని అదైపోయి అన్ని కార్యక్రమాల్లో మాకు చేదోడు వాదోడుగా ఉండి చాలా రైతాంగానికి కానీ తర్వాత సమాజానికి కానీ ఆయన సేవలు ఎనలేని అది. ఇప్పుడు ఆయన దురదృష్టవశాత్తు మరణము మన సమాజానికి తర్వాత బంధుమిత్రులకు వీళ్ళకే కాకుండా సమాజానికి కూడా ఇది చాలా పెద్ద నష్టం. అది ఆయన వెల్ విషెస్ కానీ ఆయన సమర్థతతో నడిపించిన యువకులు ఇప్పుడు ఈరోజు ఒక 30 మంది యువకులు ఇక్కడ ఫుల్గా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ షార్టెస్ట్ టైంలోనే మనం చేస్తే దానికి ఇంత రెస్పాన్స్ రావడం తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం అన్నది వారి వయసుకు వారు సాధించిన విజయాలు తర్వాత వారి సేవా దృక్పథం తర్వాత ఇవన్నీ మనకు కనిపిస్తుంది. తర్వాత ఒక భారతీయ కిసాన్ సంఘం 3 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ అది ఉంటుంది. పోయిన 3 ఏళ్ల కింద ఆయన నాతోటి మేము ఒక 8 టీంలు ఉన్న సందర్భంగా తెలంగాణ మొత్తం పర్యటన దాని సందర్భంగా నాతో ఆయన అసోసియేట్ అయ్యి సిరిసిల్ల తర్వాత వేరే జిల్లాలలో ఆయన నాతో మేమిద్దరం కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొని అది విజయవంతం చేశాము. ఇప్పుడు మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తుంది. అయితే ఇప్పుడు ఈయన దీపక్ గారి లోటు ఇప్పుడు మాకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అంటే పోయిన 3 ఏళ్ళ క్రితం ఎంతైతే ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఎంత ఉత్సాహంగా అది మాతో పనిచేసిందో ఇప్పుడు ఈ కార్యక్రమం ఒక 10 రోజుల కింద స్టార్ట్ అయింది. తర్వాత ఆయన లోటు అనేది మాకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు వినోద్ గారు చెప్పినట్టు పోయిన ఒక 2 నెలల ముందు రాజనగర్లో ఒక నేషనల్ లెవెల్ పెద్ద వర్క్షాప్ నిర్వహించాం కిసాన్ సంఘ్ తరఫున. అయితే దానికి ఆల్ ఇండియా లెవెల్ భారతీయ కిసాన్ సంఘ్ ముఖ్యులు తర్వాత సంఘ పెద్దలు వాళ్ళందరూ రావడం జరిగింది, దాదాపు 150 మంది. అయితే ఆ కార్యక్రమంలో దీపక్ గారు చాలా గుర్తుల బాధ్యత తీసుకొని ఆ ఏఐపీలను ఇన్వైట్ చేయడము, పికప్ చేసుకోవడము, తర్వాత వాళ్ళ భాష, తర్వాత అక్కడ భోజన సదుపాయాలు, తర్వాత కార్యక్రమాలు ఆ 2 రోజుల కార్యక్రమాల్లో ఆయన ఫుల్ టైం అది పనిచేసి రాత్రి మొదలు పనిచేసి మళ్ళీ వాళ్ళు ఎవరైతే డెలిగేట్స్ వచ్చారో వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయే లెవెల్లో వెళ్ళిపోయే వరకు ఆఖరి వ్యక్తి వెళ్ళిపోయే వరకు కూడా ఆయన అంటే 5 రోజుల సేవ ఆయన ఫుల్ టైం అది చేయడం వల్ల అఖిల భారత లెవెల్లో కిసాన్ సంఘ్ తన సంఘ దృష్టిలో అరే తెలంగాణలో ఇంత మంచి కార్యకర్తలు ఉన్నారన్న గుర్తింపు వచ్చింది.
ఇవన్నిటి కారణము దీపక్ గారు. అయితే ఇప్పుడు ఇంత వ్యక్తిత్వము, తర్వాత ఇంత డెడికేషన్ ఇది ఉన్న వ్యక్తి ఈ ఒంటరిగా ఉన్నప్పుడే ఇంత ఘోర ప్రమాదంలో అదైపోయి ఆయన మరణించడం అన్నది బంధుమిత్రులకు, తర్వాత ఇంటి వాళ్ళకు, బంధుమిత్రులకు, తర్వాత సమాజానికి కూడా పెద్ద నష్టము. అయితే ఇప్పుడు మనము ఈ బాధలో కూడా ఒక కమిట్మెంట్, ఒక దాంతో మనం ఈ దీపక్ గారి అది ఏదైతే ఆయన ఆలోచనలు, తర్వాత ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్, ఆయన వ్యక్తిత్వం అది ఉందో అది మనము అలాగే ఆయనకు స్ఫూర్తిగా మనం తీసుకొని ఇక ముందు కూడా సమాజానికి ఇలాగే సేవ చేస్తూ మనం ముందుకు పోయి ఆయనకు దీపక్ గారికి ఇది మనం నివాళి అర్పిద్దామని మనం కోరుకుంటున్నాం.